సో ఎంట్రీస్ రాసేటప్పుడు మన ట్రాన్సాక్షన్లో ఫస్ట్ ఏం చేయాలి మనం? క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? సెకండ్ స్టెప్ అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం ఒకసారి చెప్పండి అమ్మా. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంతా పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్కి మీకు నేను గోల్డెన్ రూల్ చెప్పలేదు కదా. ఏంటమ్మా ఎవరైనా చెప్తారా పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్? అమ్మా గట్టిగా చెప్పాలి. డెబిట్ ద, క్రెడిట్ ద, ఇక్కడ ఈ చార్ట్ రాసిన దగ్గరే గోల్డెన్ రూల్ అని చెప్పేసి బాక్స్లో రాసుకోండి. అమ్మ గోల్డెన్ రూలు. డెబిట్ ఏం చేయాలి? డెబిట్ ఎవరిని చేయాలి? ఎవరిని చేయాలి చెప్పండి? డెబిట్ డెబిట్ దా, గట్టిగా చెప్పట్లా, ఎందుకు డౌటు? డెబిట్ ద రిసీవర్, అంతేనా? క్రెడిట్ క్రెడిట్ ఎవరిని చేయాలి? దా మీనింగ్ ఏంటం? డెబిట్ ద రిసీవర్ రాసాం ఆల్రెడీ. ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ చెప్పేటప్పుడు చెప్తాం. ప్రస్తుతానికి ఆ గోల్డెన్ రూల్ రాసుకోండి. జర్నల్ ఎంట్రీ రాస్తున్నారా? ఫార్మ్ ఇది పర్సనల్ అకౌంట్ సంబంధించిన గోల్డెన్ రూల్ రాశారా? బాక్స్ కట్టు. డెబిట్ ద మార్నింగ్ ఏం చేసాము మనం? ఫైండ్ అవుట్ చేసామన్నీ. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, అకౌంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. వాటిని ఇప్పుడు మనం ఏం చేయాలి? జర్నల్లో రాయాలి. జర్నల్ ఎంట్రీ జర్నల్ అనేక రాసేది రాస్తామా? జర్నల్లో జర్నల్ ఎంట్రీ కాబట్టి జర్నల్లో రాయాలి. అకౌంట్ అయితే ఓపెన్ చేయం. జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ ఉంటుందిగా మరి. జర్నల్ బుక్కి ఫార్మేట్ ఉంటుందిగా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి అంటే కింద బుక్స్ ఆఫ్ అని స్టార్ట్ చేస్తాం. ఏం చెప్పా ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పాను నేను? ద బుక్స్ ఆఫ్, ఓకేనా? బుక్స్ ఆఫ్ పర్టికులర్ ఆర్గనైజేషన్, అంతేగా? ఫస్ట్ ఇదే చెప్పింది నేను క్లాస్లో. జర్నల్ లెక్క స్టార్ట్ చేస్తాం మనం. బుక్స్ ఆఫ్ స్టార్ట్ చేస్తాం. ఫార్మాట్ చెప్తారు ఎవరన్నా? డేట్, పర్టికులర్స్, లెఫ్ట్, డెబిట్ ఫార్మాట్లో. ఏంటమ్మా? డేట్, పర్టికులర్స్కి కొంచెం ఎక్కువ స్పేస్ వదులుతాం, ఓకేనా? ఎల్ఎఫ్కి చాలా తక్కువ స్పేస్ వదులుతాం దాంట్లో. నెక్స్ట్ డెబిట్, క్రెడిట్ ఫార్మాట్ అర్థమైందా? డేట్,
ఎవరమ్మా ఇంతకుముందు క్లాస్ మరి చిన్న డేట్ పర్టిక్యులర్స్ ఎల్ఎఫ్ అంటే ఏంటమ్మా ఎవరైనా చెప్తారా? లెడ్జర్ ఫోలియో ఏంటనేది ఇప్పుడు ఏమొద్దు, లెడ్జర్లో ఫార్మెట్ అలా. అన్నా క్రేట్ అన్నది ఏంటో రాయాలిగా, రూపీసా డాలర్సా పౌండ్సా, రూపీస్ సింబల్ పెడితే ఇది ఫార్మెట్. చెప్పండి ఫార్మెట్ ఒకసారి. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ డెబిట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh ఫ్రమ్ లక్ష్మణ్. ఏం ట్రాన్సాక్షన్ చెప్పాం మనం? ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాం. అకౌంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పాం? పర్చేజ్ అకౌంట్ లక్ష్మణ్. పర్చేస్ ఏంటమ్మా? పర్చేస్ ఏంటి? ఎక్స్పెండిచరేగా, బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ లక్ష్మణ్ ఏమవుతారు మనకి? క్రెడిటార్. లక్ష్మణ్ మనం డబ్బులు ఇవ్వాలి, రైట్? లక్ష్మణ్ మనకి ఏమవుతారు? క్రెడిటార్ అవుతారు. క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిటేగా, క్రెడిట్ బ్యాలెన్సేగా. ఎంట్రీ చెప్తారా? పర్చేస్నేమో డెబిట్ చేయాలి, లక్ష్మణ్ ఏమో క్రెడిట్ చేయాలి. సబ్జెక్ట్ పరంగా వెళ్తే అలాగ ఆలోచించుకొని ఎంట్రీస్. ఇప్పుడు చెప్పండి. డేట్ ఏం లేదు కాబట్టి సీరియల్ నెంబరే రాద్దాం. డేట్ ఉంటే డేట్ రాసుకుంటాం. చెప్పండి అమ్మా. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు లక్ష్మణ్ అమ్మా. బ్యాక్ ఏమైందా? ఎంట్రీ ఎలా రాయాలో చేసేవాళ్ళు. పర్చేజ్ అకౌంట్ డెటార్ 2 అనే దగ్గర కొంచెం స్పేస్ వదిలిపెట్టి లక్ష్మణ్ అకౌంట్ అని 1 lakh డెబిట్లో టాప్ లైన్లో ఏదైతే ఉందో పర్చేజ్ అకౌంట్ రైట్గా రాసుకుంటాం. నెక్స్ట్ లక్ష్మణ్ అకౌంట్ క్రెడిట్కి రైట్గా క్రెడిట్లో రాసుకుంటాం. అర్థమైందా? బ్యాక్ రాయాలి. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయిందా? డెబిట్ ఎంతమ్మా? 1 lakh. క్రెడిట్ ఎంతమ్మా? సరికి కాలేదండి. narration on credit, paying goods purchased from Lakshman on credit. దీన్ని ఏమంటామమ్మా? narration. టీచర్లు ఎప్పుడైనా జనరల్ బుక్ ఓపెన్ చేసి ఎంట్రీ చేసామను కదా, ఏంటో తెలియాలిగా. డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం నేరేషన్లో రాసుకుంటాం. చూస్తే మీరు రాస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. వేరే పర్సన్ ఎవరు ఆడిట్ చేసి అతను వస్తారు, అర్థమవుతుంది. అర్థమైందా ఎంపీసీ వాళ్ళకి? ఎంట్రీస్ ఎలా రాస్తామమ్మా మనం? ఎలా రాస్తాం చెప్పండి. ప్లీజ్ డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి, క్లారిటీ మనకు ఉండాలి. అకౌంట్స్ పర్చేజ్ ఎందుకు డెబిట్ చేసాం? టీచరు డెబిట్ ఉంటుంది. లక్ష్మణ్ ఎవరమ్మా ఇక్కడ? ఎవరా? లక్ష్మణ్ ఎవరా? ఎవరిని ఏం చేయాలని చెప్పా అదే చేసామా? అయినా పర్సనల్ అకౌంట్స్ రూల్స్ బేసిక్గా ఎంట్రీస్ చేసినప్పుడు ఇలా రూల్స్ టెక్నిక్ ఆలోచించి ఇవి ఏం వస్తే వాటిని డెబిట్ చేయండి. ఈ దగ్గర నుంచి ఏం వెళ్తే వాటిని ఏం వస్తే వాటిని డెబిట్ చేయండి. ఏం పోతే బయటకు వెళ్ళిపోతున్నాయో వాటిని క్రెడిట్ చేయండి.
ఇక్కడ ఏమొస్తున్నాయి మనకి గూడ్స్ వస్తున్నాయి. అంటే ఏంటి పర్చేజెస్. వచ్చేవాటిని ఏం చేయమని చెప్పా డెబిట్. పర్చేజ్ డెబిట్ చేయి. మన దగ్గర నుంచి ఏం పోతుంది క్యాష్ పోతుందా పోవట్లా. ఆ క్యాష్ పోనప్పుడు ఏదో ఒక పర్సన్ నేమ్ ఉంటుంది. పర్సన్ నేమ్ రాసేసే. బేసిక్ అయితే ఏమవుద్ది క్యాష్ వెళ్ళాలి పర్చేజ్ చేసినప్పుడు. క్యాష్ వెళ్ళట్లా అక్కడ ఏదో ఒక పర్సన్ ఉంటారు. పర్సన్ నేమ్ రాసి ఈ రూల్స్ ఈ సెట్టింగ్స్ ఇవన్నీ వద్దు మనకి. సింపుల్గా ఏమిటి ఏది రిసీవ్ అయితే దాన్ని డెబిట్ చేయి. ఏది అవుట్ సైడ్ ఏది బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయి. దాన్ని క్రెడిట్ చేయి. రావటానికి కానీ పోవటానికి ఏదో ఒకటే ఉంటుంది, రెండోది లేదు. రెండో దాని ప్లేస్లో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ నేమ్ ఓకేనా. సింపుల్గా రూల్స్ ఏం గుర్తులేవు. ఆలోచించాలి మనకి ఏం వస్తుంది ఏం పోతుంది ఏం వస్తుందో అర్థం కావట్లేదు, తెలియట్లా ఏముంటుంది ఓకేనా. బాగా సింపుల్గా మామూలుగా అయితే ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి రాస్తే ఇలాగ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. పక్కన పెట్టి నీట్గా అలాగ రూల్స్ ఆలోచించుకుంటాం. టెక్నిక్ అంటే మా ఎంపీసీ వాళ్ళు చెప్పండి. ఇది వస్తే దాన్ని డెబిట్ చేయాలి, వెళ్తే దాన్ని క్రెడిట్ చేయాలి. సేమ్ అలాగే రెండో దానికి ఎంట్రీ చెప్తారా మీరు. పర్చేజ్ గూడ్స్ ఆఫ్ ₹50,000. పర్చేజ్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్. ఏం వస్తుంది పర్చేజెస్ వస్తున్నాయి. గూడ్స్ అంటే పర్చేజెస్ వస్తున్నాయి. ఏం వెళ్తుంది క్యాష్ వెళ్తుంది. వచ్చేదాన్ని డెబిట్ చేసాం, పోయే క్యాష్ని క్రెడిట్ చేసాం. క్యాష్ లేదు కాబట్టి పర్సన్ నేమ్ రాసాం. రూల్స్ ఫాలో అవుతున్నామా. రూల్స్ రాస్తారా ఎంట్రీస్ అకౌంట్ రాయగలుగుతారా. ఏంటమ్మా చెప్పండి. సెకండ్ ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అమ్మా 50,000 అలాగే రాయాలి. డెబిట్ టాప్లో ఉండాలి, క్రెడిట్ డౌన్లో ఉండాలి. ఎందుకు అలా ఉంటుంది పేరేం పేరు ఎందుకు విష్ణు. ఎందుకు విష్ణు ఐడి పెట్టారు. డెబిట్ క్రెడిట్ అని ఎవరు పెట్టారా మాది కాపేషియల్ నాకు ఆయన పెట్టాడు. రాసేవాలాగా కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్కి వై అనే క్వశ్చన్ డెబిట్ రాయాలి ఎందుకు ఫార్మేట్ డిజైన్ చేశారు. డెబిట్ చేయండి క్రెడిట్ చేస్తారు. అకౌంట్స్ అని సపరేట్ ఉంటాయి. కొన్ని రూల్స్ని ఎందుకు అనే క్వశ్చన్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫార్మేట్స్ని ఫాలో అవ్వాలి. ఏంటమ్మా ఫార్మేట్ అది. ఎందుకు లెఫ్ట్ సైడ్ డెబిట్ అన్నావు ఇక్కడ కాబట్టి అన్నావు. అకౌంట్ ప్రిపేర్ చేశారుగా ఎందుకు లెఫ్ట్ సైడ్ డెబిట్ అంటాం. లెఫ్ట్ సైడ్ డెబిటేగా లెజర్ అకౌంట్లో. ఎందుకు డెబిట్ ఒక రూలు. డెబిట్ ఉంటే డెబిట్ కాదమ్మా రూల్ అది. అక్కడ క్వశ్చన్ ఉండకూడదు. అది ఒక ఫార్మేట్. ఒక యూనివర్సల్ ఫార్మేట్ని ఫాలో అవుతాం. ఫార్మేట్స్ని మార్చుకోవడం ఫాలో అవ్వాలి. ఇప్పుడే మన బుక్స్ వేరే ఆర్గనైజేషన్ తయారు చేస్తాం. ఏది బెస్ట్గా ఉంటుంది, ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అలా కాకుండా దాంట్లో ఫార్మేట్ అకౌంట్స్ అనేది ఫార్మేట్. డెబిట్ని పర్చేజ్ ఎందుకు చేయాలి అనేది నీకు ఎల్హెచ్ఎస్సి కూడా ఆర్హెచ్ఎస్ చెప్పానా. దాంట్లో డిఫైన్ అవుతుంది. ఏం చేసాం అసెట్స్ని డెబిట్ అన్నాం, ఎక్స్పెన్సెస్ డెబిట్ అన్నాం అక్కడ చెప్తారు. కాబట్టి ఆ డెబిట్ని ఇక్కడ యూజ్ చేసి డెబిట్లో రాసాం. క్రెడిట్ లయబిలిటీ కానీ క్యాపిటల్ కానీ ఇన్కమ్ కానీ క్రెడిట్ అన్నాం. దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ క్రెడిట్లో రాసుకుంటాం. ఏంటమ్మా లక్ష్మణం క్రెడిటార్ అవునా లయబిలిటీ కాబట్టి క్రెడిట్. క్యాష్ ఏంటమ్మా క్యాష్ ఇక్కడ క్రియేట్ చేసాను. పర్చేస్ అనేవి మనకి రిసీవ్ అవుతున్నాయి ఎక్స్పెన్స్. క్యాష్ అనేది అవుట్ఫ్లో క్రెడిట్. అర్థమైందా. నేరేషను ప్రతిదానికి ఇంకా నేరేషన్ నేను చెప్తాను. నేరేషన్ మీరు సింపుల్గా మీకు ఏ లాంగ్వేజ్లో అయినా తెలుగులో రాయొద్దు. లాంగ్వేజ్ అంటే తెలుగు హిందీ అవుతుంది. ఇంగ్లీష్లోనే
సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మీకు ఎలాగైతే రాయదలుచుకున్నారో రాసేయచ్చు. నేరేషన్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు, అంతేగాని కరెక్ట్గా రాశారా లేదా. నాకు నేరేషన్ ఎలాగ ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్ కాపీ పేస్ట్ కొట్టేటప్పుడు ఫస్ట్ బీయింగ్ ఏం చేస్తారు, బీయింగ్ అని యాడ్ చేయండి. దీనికి నేరేషన్ చెప్పండి సింపుల్గా. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, లేదు మార్చండి. బీయింగ్ పర్చేజ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ ఫర్ క్యాష్, బీయింగ్ రైట్. అమౌంట్ రాయొచ్చు, రాయపో. ఎందుకు అమౌంట్ నేను వదిలేస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఉందిగా అమౌంట్. అక్కడ రాయటం వల్ల రాసిన మిస్టేక్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చెప్తారా. థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా, సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 60,000 ఫర్ క్యాష్. ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సింపుల్గా ఆలోచించిన మీద నేను చెప్పినట్టు పోతున్నాయి. సేల్స్లో ఏం జరుగుతుంది జనరల్గా ఆలోచించండి. సేల్ చేయటం వల్ల మనకేమో క్యాష్ వచ్చింది, మన దగ్గర నుంచి ఏమో గూడ్స్ వెళ్తాయి. సేల్ చేసేటప్పుడు గూడ్స్ అని రాస్తామా, సేల్స్ అని రాస్తాం. ఏమని చెప్పాక ప్రిన్సిపల్ సేల్స్ అని రాస్తాం. సో సేల్స్ అకౌంట్ మనకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. ఇందాకేం చెప్పా, రిసీవ్ అయ్యేదాన్నేమో డెబిట్ చేయాలి, పోయేదాన్నేమో క్రెడిట్ చేయాలి. మనకేమో రిసీవ్ అవుతుంది, క్యాష్ వస్తుంది. సో క్యాష్ని డెబిట్ చేయండి. మన దగ్గర నుంచి వెళ్తున్నాయి, గూడ్స్ వెళ్తున్నాయి, సేల్స్ని క్రెడిట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆలోచిస్తారు అలాగా. ఓకేనా, ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అమ్మా. అని చెప్పండి. 1000. అర్థమైందా ఎంపీసీ వాళ్ళకి? రాస్తారా ఎంట్రీ సింపుల్గా? ఇంకా రాయగలుగుతారా ఏదైనా ఎంట్రీ అలాగిస్తే? నాకు ఓన్లీ ఎంపీసీ వాళ్ళే మాట్లాడాలి, 4th అని చెప్పాలి. వెరీ గుడ్. డెబిట్ ఏం చేయాలి మీకు అర్థం కాలే, ఏమి వస్తుందంటే ఏమీ రావట్లా. సో పక్కన పెట్టండి ప్రస్తుతానికి. కానీ ఏమి వెళ్తుంది, సేల్స్ వెళ్తున్నాయిగా. వెళ్ళేదాన్ని ఏం చేయాలి, ఫస్ట్ అయితే సేల్స్ని క్రెడిట్ చేసేద్దాం. డెబిట్ ఏం చేయాలంటే కనపడలేదు కాబట్టి నేమ్ ఒకటి ఎత్తుక్కోండి. నేమ్ ఉందా, ఎస్ని అకౌంట్ డెటార్ టు సేల్స్. ఈ వాళ్ళకి క్లారిటీ వచ్చిందా? వీళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఓకే, అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అమ్మా. ఏమంటే పేయింగ్ సోల్డ్ గూడ్స్ టు విష్ణు ఆన్ క్రెడిట్. నేరేషన్స్ రాసుకోవాలమ్మా, రాయకుండా ఉండొద్దు. వాట్ ఎవర్. ఫిఫ్త్ వన్ పీస్ వాళ్ళు చెప్పాలి. ధీరజ్ ఒకరే చెప్పాలి. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 2 lakhs. మనకేమొస్తుంది, ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాం, ఫర్నిచర్ వస్తుందా? ప్రిన్సిపల్ బిజినెస్ కాదు కాబట్టి పర్చేజ్ అకౌంట్ అనేది రాదు. ఓకే, మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, క్యాష్ వెళ్తుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ టు క్యాష్, ఇది ఫర్నిచర్ టు క్యాష్. ఈ రూల్స్ ఫాలో అయినా ఫర్నిచర్ ఏంటమ్మా, అసెట్ మనకు వస్తుంది కాబట్టి ఫర్నిచర్ మనకు వస్తుందంటే ఇంక్రీజ్ అవుతుందిగా. అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, క్యాష్ ఇచ్చేస్తున్నాం. క్యాష్ అంటే మన అసెట్టేగా. క్యాష్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పేమెంట్ చేస్తున్నాం, క్యాష్ డిక్రీజ్ అవుతున్నట్టేగా. డిక్రీజ్ అయితే అసెట్ని ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. అవునా, రూల్స్ అదేగా చెప్తుంది. అసెట్ ఏం చేస్తాం చూడండి. అసెట్ ఫర్నిచర్ పర్చేజ్ చేసాం అంటే ఫర్నిచర్ ఏమైందమ్మా, ఇంక్రీజ్ అయిందా? పర్చేజ్ చేయటం అంటే మనకి యాడ్ అవుతున్నట్టే, ఉన్న ఫర్నిచర్ యాడ్ అవటం, ఇంక్రీజ్ అవటమేగా. అసెట్ అంటే అసెట్ ఇంక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేసాం, డెబిట్ చేసాం. క్యాష్ ఏం చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. అంటే క్యాష్ పేమెంట్ చేస్తున్నాం అంటే క్యాష్ డిక్రీజ్ అవుతుందా, క్యాష్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అసెట్ అంటే అసెట్ డిక్రీజ్ అవుతుందా, క్యాష్ అసెట్టేగా.
డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి? దాన్ని క్రెడిట్ చేయాలి. ఏదైనా చేసాం, రూల్స్ ఫాలో అవుతున్నామా? దీని గురించి అంతా ఆలోచించకుండా సింపుల్గా ఫాస్ట్గా ఆలోచించడానికి ఏం చెప్పా? ఏది వస్తే దాన్ని డెబిట్ చేయటం, ఏమన్నా దగ్గర నుంచి దాన్ని క్రెడిట్ చేయటం. అలా ఆలోచించి రాసిన ఫాలో అవుతారు. చెప్పండి అమ్మా. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అకౌంట్ డెబిట్ టు అమ్మా 2 lakhs 2 lakhs. రాస్తారా ఎంట్రీస్? క్లారిటీ వచ్చిందా? ఏ ఎంట్రీస్ ఏం రాయగలుగుతారు అలాగ అందరూ? ఫీజు వాళ్ళు ఎస్పెషల్లీ. అయిపోయిందిగా. ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? శాలరీస్ చెప్పమ్మా. శాలరీస్ పెయిడ్ టు శివకుమార్ ఆఫ్ ₹80,000. ఫస్ట్ పెయిడ్ అన్నావా? మీ దగ్గర నుంచి క్యాష్ వెళ్తుందిగా, పోయేదాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి టు క్యాష్. డెబిట్ ఏం చేయాలి? శివకుమార్ని చేయకూడదు. ఎందుకమ్మా? పేయబుల్ రిసీవబుల్ కాదు, పెయిడ్ అయిపోయింది. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా పర్సనల్ అకౌంట్ రాదు. ఇప్పుడు ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కానీ అసెట్ కానీ ఉంటుంది. ఎక్స్పెండిచరే, శాలరీస్ అనేది ఎక్స్పెండిచరేగా. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంటే. పేయబుల్ రిసీవబుల్ అయితే శివకుమార్ వస్తుంది. శాలరీస్ పేయబుల్ అన్నారనుకో, అప్పుడు శాలరీస్ టు డిఫరెన్స్ తినారు. శాలరీస్ ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కదా చెప్పు అమ్మా. పెయిడ్ అన్నారంటే కంపల్సరీగా పర్సనల్ అకౌంట్స్ అనేవి ఆల్ అవ్వవు. పేయబుల్ అంటేనే పర్సనల్. ఏంటమ్మా? శాలరీస్ టు క్యాష్. అర్థమైందా? శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా? 80,000. ఓకేనా? ఓకేనా? $80,000. శాలరీస్ టు క్యాష్. ఇదేం ట్రాన్సాక్షన్ చెప్పు? క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్లో పర్సనల్ అకౌంట్స్. శాలరీస్ టు క్యాష్ ఎందుకు? క్యాష్ అకౌంట్ టు శాలరీస్. క్యాష్ అకౌంట్ టు శాలరీస్ అంటే మీనింగ్ చెప్పగలవా? క్యాష్ ఏం చేసావు? డెబిట్ చేసావు. క్యాష్ని ఇంక్రీజ్ చేస్తున్నావు. శాలరీస్ పేమెంట్ చేసినప్పుడు క్యాష్ ఏమవుద్ది? పేమెంట్ చేస్తున్నావు అంటే ఏమవుద్ది? క్యాష్ డిక్రీజ్ అవుద్ది. డిక్రీజ్ అవుతున్నప్పుడు క్యాష్ని ఎందుకు డెబిట్ చేస్తాం? డెబిట్ కదా చేయాలి, చేస్తున్నాం. శాలరీస్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్. శాలరీస్ని పేమెంట్ చేసినప్పుడు శాలరీస్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందిగా, అవునా? శాలరీస్ పేమెంట్ చేస్తున్నాం అంటే ఎక్స్పెండిచర్ అనే అకౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి, అవునా? శాలరీస్ టు క్యాష్. మీనింగ్ అర్థమైందా? ఎవరికి డౌట్స్ ఉన్నాయా? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫోకస్లో ఒక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి మీకు అదంతా కూడా క్లారిఫై అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా? ఏ ట్రాన్సాక్షన్లో? ఎగ్జాంపుల్లో డౌట్ అడుగు. డెబిట్ అవుట్. ఇక్కడ రాసాం కదా అసలు ఏది డెబిట్ అవ్వాలి, ఎప్పుడు డెబిట్ అవ్వాలి, ఎప్పుడు క్రెడిట్ అవ్వాలి అనేది. ఓకేనా?
ఎప్పుడు డెబిట్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుంటే డెబిట్ అవుతుంది, అవునా? ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్ అవుతుంది. లయబిలిటీ ఎప్పుడు డెబిట్ అవుతుంది? లయబిలిటీ ఎప్పుడు డెబిట్ అవుతుంది? డిక్రీజ్ అవుతుంటే డెబిట్ అవుతుంది. ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంటే క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుంటే క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ ఎప్పుడు డెబిట్ అవుద్ది? డిక్రీజ్ అవుతుంటే డెబిట్. నెక్స్ట్ ఇన్కమ్ ఎప్పుడు క్రెడిట్ అవుద్ది? ఇంక్రీజ్ అయితే డెబిట్ అవుతుంది. ఇన్కమ్ ఎప్పుడు డెబిట్ అవుతుంది? డిక్రీజ్ అయితే. ఎక్స్పెండిచర్ ఎప్పుడు డెబిట్ అవుద్ది? డిక్రీజ్ అయితే డెబిట్ అవుతుంది. ఎక్స్పెండిచర్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందమ్మా? డిక్రీజ్ అయితే డెబిట్ అవుతుంది. ఎప్పుడు క్రెడిట్ అవుతుందో. సాలరీస్ మీరు రాశారంటే ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతున్నట్టు. క్రయంగా ఎక్స్పెండిచర్ ఇంకా కొట్టమంటే ఇంక్రీజ్ అయిందనేగా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? సాలరీస్ తర్వాత పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 10 lakhs ఫ్రమ్ జ్యోతి ఫర్ క్యాష్. చెప్పు, నువ్వు చెప్పు. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ రూపీస్ 10 lakhs ఫ్రమ్ జ్యోతి ఫర్ క్యాష్. వెరీ గుడ్. ఎందుకో రీజన్ చెప్పగలవా? క్యాష్ కొన్నాం కాబట్టి పర్సన్స్ నేమ్ అనేవి రావు క్యాష్ ట్రాన్సాక్షన్. మనకి ఫర్నిచర్ పర్చేజ్ చేసాం కాబట్టి ఫర్నిచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. క్యాష్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్యాష్ పేమెంట్ చేసినట్టు క్యాష్ డిక్రీజ్ అవుతుంది, క్యాష్ని క్రెడిట్ చేయాలి. రెండు అసెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫర్నిచర్ని ఇంక్రీజ్ చేసాం, డెబిట్ చేసాం. క్యాష్ని డిక్రీజ్ చేసాం, క్రెడిట్ చేసాం. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? అమౌంట్ 1 lakh. lakhs. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? చదవండి. అమౌంట్ పే టు లక్ష్మణ్ ఆఫ్ రూపీస్ 95,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. ఈసీసీ చెప్తారా? చెప్పండి అమ్మా. లక్ష్మణ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ పేమెంట్ కదా. అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. చెప్పా 3లో మినిమం 2 అకౌంట్స్ వస్తాయని చెప్పా. మ్యాక్సిమం అకౌంట్స్ అనేవి డెబిట్లో పెరగవచ్చు, క్రెడిట్లో పెరగవచ్చు. డెబిట్లో 2 అకౌంట్లు రావచ్చు, లేదంటే క్రెడిట్లో 2 అకౌంట్లు రావచ్చు. డెబిట్లో 3 అకౌంట్లు రావచ్చు, క్రెడిట్లో 3 అకౌంట్లు రావచ్చు. డెబిట్ ఒక అకౌంట్ ఉండి క్రెడిట్ 2-3 అకౌంట్స్ ఉండొచ్చు. ఏ కాంబినేషన్ అయినా తీసుకో, కానీ ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఏంటమ్మా ఆ రూలు? టోటల్ ఆఫ్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ క్రెడిట్ కదా. ఇక్కడ చూడండి ఏమవుతుంది. లక్ష్మణ్ క్యాష్ ఎంత పే చేసావమ్మా? 95,000. యాక్చువల్గా ఎంత పేమెంట్ చేయాలి? 1 lakh చేయాలి అతనికి. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఉంటుంది చూడండి, 1 lakh రేట్ ఉందాం మనం. చూడండి తీసి వాళ్ళకి దగ్గర అర్థమవుతుందా? లక్ష్మణ్ దగ్గర నుంచి ఎంత పర్చేజ్ చేసాం? 1 lakh పర్చేజ్ చేసాం. ఆ 1 lakhని ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. ఎలా పేమెంట్ చేస్తున్నాం? ఏం చెప్తున్నాం చూడండి. 1 lakh చేయమంట, 95,000 చేస్తున్నాం. రిమైనింగ్ 5,000 ఏంటి? డిస్కౌంట్ ఇచ్చారు. ఎందుకు పేమెంట్ చేసినాకంటే 3 రోజు వచ్చి, లేదంటే ఒక 10 వచ్చి నేను ఇప్పుడే పేమెంట్ చేస్తాను ఫీజు అడుగుతుంటారుగా. సింగిల్ పేమెంట్ చేస్తా, ఫీజు తగ్గిస్తారా? ఏంటమ్మా అది? డిస్కౌంట్. ఎందుకు ఇస్తారు డిస్కౌంట్ చెప్పండి? బేసిక్గా బల్క్ అమౌంట్ ఒకేసారి వస్తుంది కదా, దాన్ని దానికి యూస్ చేసుకోవచ్చు కదా అని
ఇప్పుడు ఏం చేస్తారంటే బల్క్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. 1,00,000 దగ్గర ఇమీడియట్గా ఒక 2 రోజులకో 3 రోజులకో వచ్చి నాడు ఇప్పుడే పేమెంట్ చేస్తా, నాకు తగ్గిస్తావా ఎంత? సరే నీకు 5,000 95,000 పేమెంట్ చేయాలి ఇప్పుడైతే, రిమైనింగ్ 5,000 నీకు పే చేయాల్సిన అవసరం లేదు, డిస్కౌంట్ ఇస్తా అంటారు. అంతేనా? 5,000 ఏంటమ్మా? కాకపోతే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అది పేమెంట్ చేస్తున్నాం. అంటే మనం పేమెంట్ చేయాల్సిన తగ్గిందంటే లాభమేగా. ₹1,00,000 పే చేస్తున్న చోట 95,000 చేస్తున్నా 5,000 మనకు లాభమేగా, బెనిఫిటేగా, ఇన్కమేగా. అది అంటే ఇన్కమేగా. ఇన్కమ్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఎక్కడేంటి ఇన్కమ్? డిస్కౌంట్ రిసీవ్డేగా. డిస్కౌంట్ రిసీవ్డ్ని క్రెడిట్ చేయాలి. చేసామా? డిస్కౌంట్ రిసీవ్డ్ని చూడండి ఇక్కడ. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం చేసాం? క్రెడిట్గా చేసాం. ఎంత మా డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది? 1,00,000కి 95,000 పేమెంట్ చేస్తాం. అంటే రిమైనింగ్ అమౌంట్ 5,000. అవునా? 5,000 మనకి డిస్కౌంట్. 5,000. లక్ష్మణ్కి ఎంత ఇవ్వాలి మనం? ఫుల్ సెటిల్మెంట్ కదా. ఎంత ఇవ్వాలి లక్ష్మణ్కి? బేసిక్గా 1,00,000 ఇవ్వాలి. కాబట్టి సరిపోయిందా? ఇక్కడ 1,00,000, ఈ రెండు కలిపితే 1,00,000 వచ్చిందా? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయిందా? టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ అవుతుందా లేదా? అవ్వట్లేదు అంటే అర్థమైందా? డిస్కౌంట్ ఓకేనా? డిస్కౌంట్ మీద ఇంకా డిస్కషన్ పెడతా, సపరేట్ డిస్కషన్. వరకు అర్థమైందా? ఓకేనా? ఏంటమ్మా ఎంట్రీ చెప్పండి. ఫుల్ సెటిల్మెంట్ అంటే పేమెంట్కి సంబంధించి కస్టమర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ పేమెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్యాష్ని క్రెడిట్ చేయాలి. ఫస్ట్ చెప్పు ఏం జరిగిందమ్మా? 1,00,000 చేయాల్సిన చోట 95,000 పేమెంట్ చేసి ఫస్ట్ అయితే ఏం చేసాం మనం? 95,000 పేమెంట్ చేసాం. పేమెంట్ చేసామంటే క్యాష్ తగ్గుతుందిగా. తగ్గే క్యాష్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలిగా. సో ఫస్ట్ క్రెడిట్ చేద్దాం టు క్యాష్. అమ్మా 95,000. అవునా? ఫుల్ సెటిల్మెంట్ అన్నారు కాబట్టి లక్ష్మణ్కేగా పేమెంట్ చేస్తుంది. అవునా? లక్ష్మణ్కి పేమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ లక్ష్మణ్ ఎవరు మనకి? క్రెడిటార్. అవునా? క్రెడిటార్కి పేమెంట్ చేస్తున్నాం అంటే క్రెడిటార్ అమౌంట్ తగ్గిపోతుందా? క్రెడిటార్ డిక్రీజ్ అయితే ఏం చేయాలి? లయబిలిటీ డిక్రీజ్ అయితే ఏం చేయాలి మనం? లయబిలిటీ డిక్రీజ్ అవుతుంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలా? చేస్తున్నాం. లయబిలిటీ డిక్రీజ్ అవుతుంటే ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఫుల్ సెటిల్మెంట్ అన్నారు కాబట్టి ఎంత మాత్రం? ఫుల్ సెటిల్మెంట్ అంటే టోటల్ బ్యాలెన్స్ 1,00,000 రేట్లో ఉన్నదాన్ని 1,00,000ని డెబిట్ చేస్తే అతని అకౌంట్ క్లోజ్ అవుతుంది. కానీ ఎంత పేమెంట్ చేసాం? 95 చేసాం. డెబిట్కి క్రెడిట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 5,000 ఉందిగా. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? క్రెడిట్లో ఉంది. ఇక్కడ 5,000 రాస్తే సరిపోద్దా? 5,000 ఏంటమ్మా? నథింగ్ బట్ డిస్కౌంట్ ఇవ్వడు. డిస్కౌంట్ అర్థమైందా? పీసీ వాళ్ళకి అర్థమైందా? అర్థమైతే నైన్త్ ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుంది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విష్ణు ఆఫ్ ₹68,000 ఫర్ ఫుల్ సెటిల్మెంట్. విష్ణు దగ్గర నుంచి మనకి క్యాష్ వస్తుంది, 68,000 వచ్చింది, ఫుల్ సెటిల్మెంట్ అన్నారు. కానీ విష్ణు దగ్గర నుంచి మనకి యాక్చువల్గా ఎంత అమౌంట్ రావాలి చూడండి. ముందు ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఎంత రావాలి? 70,000 రావాలి. కానీ ఏం చేస్తున్నారు? 68,000 పేమెంట్ చేసి ఫుల్ సెటిల్మెంట్ అన్నారు. రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. దాని మీనింగ్ ఏంటమ్మా? డిస్కౌంట్. ఏం జరుగుతుంది? క్యాష్ మనకు వస్తుంది. మనకి 70,000 రావాలైతే 68,000 వచ్చింది. అంటే ఆ 2,000 మనకేంటి? లాసేగా. లాస్ అంటే ఎక్స్పెండిచరేగా. డిస్కౌంట్ అలౌడ్ ఏమంటాం అక్కడ? డిస్కౌంట్ అలౌడ్ అంటాం. డిస్కౌంట్ అలౌడ్ ఏంటి? ఎక్స్పెండిచర్. డిస్కౌంట్ అలౌడ్ని ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ కదా, డెబిట్ చేయాలి. చేద్దామా? ఓకే, మనకైతే ఫస్ట్ ఏం వస్తుందమ్మా? ఇందులో క్యాష్ వస్తుందిగా. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 68,000. అవునా? నెక్స్ట్ ఏంటి? డిస్కౌంట్ ఎలా అనుకో డెబిట్ చేయాలిగా. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్
ఎంతమ్మా 2000. ఎవరికి, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఎవరేగా విష్ణు 70. సరిపోయిందా? డెబిట్ ఈక్వల్ క్రెడిట్, అకౌంట్ అనేది అలాగో జనరేట్ అవుతాయి డైరెక్ట్గా. ఇలాగా మోర్ దెన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవటాన్ని ఎంట్రీని ఏమంటారండి? కాంపౌండ్ ఎంట్రీ. ఏమంటాం? కాంపౌండ్ ట్రాన్సాక్షన్. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఆర్ ఎఫెక్టెడ్, దెన్ ద ట్రాన్సాక్షన్ ద ఎంట్రీ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఎంట్రీ. రాశాక అది రాసుకుందాం. చెప్పండి అమ్మ, ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చెప్పండి. 9th ఎంట్రీ చెప్పండి. క్యాష్ వస్తుందిగా, క్యాష్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 8000. డిస్కౌంట్ థర్డ్ అకౌంట్ డెటార్. డెబిట్లో ఎప్పుడు కూడా అకౌంట్ డెటార్ రెండు ఉంటాయని అకౌంట్ డెటార్ కూడా రాయాలి. 2002. విష్ణు ఎవరు ఇస్తున్నారు? విష్ణు అకౌంట్. ఎవరేగా, ఎవరిని ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. 70,000. సరిపోయిందా? బీయింగ్ క్యాష్ ఆఫ్ ₹68,000 రిసీవ్డ్ ఫర్ ఫుల్ సెటిల్మెంట్. అర్థమైనయా ఎంట్రీస్? డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? తీసి వాళ్ళకి ఎంట్రీస్ ఫస్ట్ సమ్ మీరు రాసింది 2-3 సమ్స్ చేయ ఒక ప్రాక్టీస్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్కి ఎలాగైతే, మ్యాథ్స్కి ఎలాగైతే ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూల్స్ ఉంటాయా? అలాగే ఎలాగైతే రూల్స్ ఎందుకుంటుందమ్మా? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎందుకు అవుద్ది? రూల్ అది. యూ కాంట్ క్వశ్చన్, రూల్ని క్వశ్చన్ చేయకూడదు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎందుకు అవుద్ది? రూలు. యాక్షన్ అలా డిజైన్ చేశారు. అలాగే అకౌంట్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని లాంగ్వేజ్ అంటాం, సబ్జెక్ట్ లాంగ్వేజ్ అంటాం. సబ్జెక్ట్ ఎసెన్స్ మనకి స్టార్టింగ్లోనే ఎక్కాలి. అకౌంట్స్లో ఆ ఎసెన్స్ ఎక్కడ నేర్చుకుంటాం సార్? జర్నల్లోనే నేర్చుకుంటాం. లెడ్జర్లో ఇంత డిస్కషన్ ఉండదు. లెడ్జర్లో జర్నల్ నుంచి మనం చూసి రావటమే లెడ్జర్లో ఉండేది. జర్నల్లో ఉన్న డెబిట్ని డెబిట్లో రాస్తాం, క్రెడిట్ని క్రెడిట్లో రాస్తాం అంతే లెడ్జర్లో. జర్నల్లో మాత్రం సబ్జెక్ట్ మొత్తాన్ని యూస్. ఒకసారి జర్నల్ వచ్చిందంటే లెడ్జర్ వస్తుంది, ఫైనల్ అకౌంట్స్ వస్తుంది, వచ్చేస్తాయి. జర్నల్ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు. ఓకేనా? రాయగలుగుతారా? రాస్తారా? రాసుకోండి అమ్మా. మరి రాశారా ప్లీజ్ అందరూ? డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మార్నింగ్ రాలా, రోజు రావాలమ్మా, ఆబ్సెంట్ అవ్వకూడదు. రాసుకోండి అమ్మా, ఏదో రాసుకోండి. రాయని వాళ్ళు రాయండి. రికార్డింగ్ వాళ్ళు ఉంటారుగా, రాయరు వాళ్ళు. చూడండి సమ్ముని మళ్ళీ ఒకసారి చూడండి. ఎన్నో ట్రాన్సాక్షన్ రాయలేదా నువ్వు? రాయాలమ్మా, చెప్పేటప్పుడు రాయాలి. ఇటువంటి రాయమన్నప్పుడు రాసేసేయండి. ఏం లేదమ్మా, ఫాస్ట్గా రాయాలి విష్ణు.
చిన్న థియరీ చెప్తా. ఫోటో తీసుకోమా, లేదంటే రాసుకుంటావా? రాసేపాకి ఇది రాయాలి నోట్స్లో. వాళ్ళు రాశారా? వాళ్ళు కూడా ఒకవేళ రాయకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ టైం కాన్సెప్ట్ ఓకేనా? కంటిన్యూ చేద్దామా? ఆన్లైన్లో స్క్రీన్ షాట్స్ తీసుకున్నారా? మాధవేగా ఇక మాధవ్ ఎవరమ్మా? మిస్టర్ మాధవ్. మ్యారేజ్ అయిన వాళ్ళు ఏమంటారమ్మా? మ్యారేజ్ అయ్యాక ఏమంటారు? లేడీస్కి అయితే మిస్సెస్ అని ఉంటుంది, బాయ్స్కి అయితే కూడా మిస్టర్. ఫ్రెండ్స్కి ఒకటే ఉంటుందా పార్షియాలిటీ? మా వైఫ్ ఉందమ్మా, వైఫ్ పేరు వచ్చేసి సుమ. తర్వాత మ్యారేజ్ అయ్యాక ఏమైంది? సుమ. అవునా? అయితే మమ్మీ సుమ. ఓకే, క్వశ్చన్గా 3 సేమా? ఒకే పర్సనా? ఒకటే. డిఫరెన్స్ ఉందా అంటే నార్మల్ అన్మ్యారీడ్. సుమ అంటే మ్యారేజ్ అయిపోయింది పర్సనే, కానీ సేమ్ పర్సనే, కానీ ఏంటమ్మా మ్యారీడ్. చిల్డ్రన్స్ వచ్చారు, సేమ్ సుమానే మ్యారీడే, కానీ మదర్ అయిపోతుంది. చేంజ్ ఉందా? 3 చోట్ల సేమ్ పర్సన్ ఉన్నా కూడా డిఫరెన్స్ ఉంది. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్, టైం డిఫరెన్స్, వాళ్ళున్న పొజిషన్ వల్ల డిఫరెన్స్. సేమ్ అలాగే రెంట్ అమ్మా, మనకేంటి చెప్పండి? రెంట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంటేగా వాళ్ళకి రెంట్ ఏం చేస్తాం? ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాం, అవునా? ఏంటి? ఇన్కమ్. అదే రెంట్ అడ్వాన్స్గా రిసీవ్ అయింది అమ్మా, ఇది కూడా రెంటే. ఏమవుతుంది కాకపోతే? రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ అక్రూడ్ రెంట్. అంటే అక్రూ అయింది అండ్ రిసీవ్. అవుట్ స్టాండింగ్ అర్థం. అవుట్ స్టాండింగ్ అంటే అర్థమవుతుందిగా. అవుట్ స్టాండింగ్ కాదు, ఇన్కమ్ వాడకూడదు. స్టిల్ అక్రూడ్ రెంట్. ఏంటమ్మా? అక్రూడ్ రెంట్. మీకు అర్థం కావడం కోసం అవుట్ స్టాండింగ్ అంటే అక్రూ అయింది కానీ ఇంకా క్యాష్ రిసీవ్. మూడు సేమేనా? 3 ఇన్కమేనా? 3 రెంటే కానీ 3 ఇన్కమేనా?
ఫస్ట్ ఇది ఇన్కమ్, నో డౌట్. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుద్దమ్మా, మనకి ఎప్పుడో రావాల్సిన రెంట్ 2 months తర్వాత రావాల్సిన రెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేసి అదేమవుతుంది చెప్పగలరా? ఇన్కమ్ మనకి ఫ్రీగా వచ్చింది, ఏమవుతుందమ్మా, లైబిలిటీ అవుతుంది. ఏమవుద్ది, లైబిలిటీ అవుతుంది. అది రెంటేగా, కానీ ఏమైంది, ఇన్కమ్ అవ్వాలా, లైబిలిటీ అయింది. కానీ థర్డ్ ప్లేస్లో చూడండి, రెంట్ అక్రూవ్ అయింది కానీ రిసీవ్ అవ్వాలా, అంటే రావాలి మనకి లాస్ట్ మంత్ రావాలి, రాలా, అప్పుడు ఏమవుద్దమ్మా, రావాల్సిన ఇన్కమ్ రాలా, అది మనకేమవుతుంది, ఇది కూడా రెంటేగా, కానీ ఏమైందమ్మా అది, కాన్సెప్ట్ పోతే మన అకౌంట్స్ అన్నీ ఏ బేస్ మీద, రూల్ కాన్సెప్ట్ మీద, క్యాష్ కాన్సెప్ట్. అక్రూల్ అంటే ఏంటంటే అది అక్రూవ్ అయితేనే ఇన్కమ్గా తీసుకోవాలి, అయినా అవ్వకపోతే ఫ్యూచర్లో రెంట్ రావాలి, అది ముందే వచ్చింది, ఫ్యూచర్ది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇన్కమ్ అనుకోకూడదు. నీ మీద ఒక బాధ్యత ఉంది, ఏంటి, 2 months తర్వాత ఇవ్వాల్సిన అంటే ఈరోజే ఇచ్చారు, అది ఇన్కమ్గా ఎప్పుడు జనరేట్ అవుతుంది, 2 months తర్వాత జనరేట్ అయింది. అంటే ఒకవేళ అతను ఉండలేదమ్మా బిల్డింగ్లో 2 months తర్వాత నేను ఖాళీ చేస్తున్నాను, ఏం చేయాల్సి వస్తుంది, ఇవ్వాలిగా, లైబిలిటీగా. యాజ్ ఆఫ్ నవ్ ఏం ట్రీట్ చేయాలి, ముందుకు వచ్చిన ఇన్కమ్ లైబిలిటీ. అది ఇన్కమ్గా ఎప్పుడు చేంజ్ అవుతుంది సార్, ఆ 2 months టైం అవుతుంది. అక్రూడ్ రెంట్ ఏంటమ్మా, అక్రూవ్ అయింది కానీ రిసీవ్ అయిందా, రిసీవ్ అవ్వాలా. అక్రూవ్ అయినప్పుడు మనం రెంట్ ఇన్కమ్ కింద రాసుకుంటాం, కానీ రాలేదు కాబట్టి దాన్ని ఏమంటాం, రావాల్సింది రాలా, ఇప్పుడు ఈరోజు రాలా, రేపు ఎల్లుండో ఎప్పటికప్పుడు నీకు రైట్ ఉంది, దాని రైట్ ఉంది. ఇప్పుడు అంటే అది రైట్ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటావు నువ్వు ఎప్పటికప్పుడు, దాన్ని నీకు ఒక రైట్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా, అమ్మ వాయిస్ రావట్లేదా సార్, చూడండి అమ్మా వాళ్ళకి ఇప్పుడు వినిపిస్తుందమ్మా, వాయిస్ వినిపిస్తుందా, చెక్ చేయండి అమ్మా. రూమ్లో వాళ్ళకి వాయిస్ వస్తుంది, పడుతుందా, వినిపిస్తుందా, క్లారిటీగా ఉందా సార్, చెక్ చేయండి అమ్మా. ఇందాక వాయిస్ రానన్న వాళ్ళు ఉందేమో, బాగానే వినిపిస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయింది. టీచర్ కూడా వద్దుగా, మనం పేమెంట్ చేయాలంటే ఏంటమ్మా, రెంట్, అది ఎక్స్పెండిచర్, అవునా. ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ రెంట్ ఏమన్నా ఎక్స్పెండిచర్ ఏం చేయాలి మనం, రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, చెప్పమ్మా. రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏం చేసాం, ముందే పే చేసాం మనం, ఓకేనా. అవుట్ స్టాండింగ్ రెంట్, స్టాండింగ్ అంటే అన్నీ కూడా, అని టైం డిఫరెన్స్ రైట్ వల్ల. ఇప్పుడు చూడమ్మా, ఎక్స్పెండిచర్ అన్నావు రెంట్, సింపుల్గా అదేంటి ఎక్స్పెండిచర్, డెబిట్. అడ్వాన్స్ పే చేసావు, నువ్వు పే చేయాలా రెంట్, అవసరం లేదు, కానీ నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి అడ్వాన్స్ పే చేసావు. అడ్వాన్స్ పే చేసావంటే నీకు పర్టికులర్ అసెట్ని యూజ్ చేసిన రేట్ ఉందిగా, ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేసుకుంటావుగా, కానీ యూజ్ చేసావా, చేయలా.
అడ్వాన్స్గా ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చిన మనం సెట్, మనం పేమెంట్ చేసాం. మనం రిసీవ్ చేస్తున్నాం అనుకోండి లయబిలిటీ, మనం పేమెంట్ చేస్తే అసెట్ కదా, అడ్వాన్స్ పెయిడ్ అమ్మా. అవుట్ స్టాండింగ్ లాస్ట్ మంత్ అంటే నువ్వు పే చేయాలి, కానీ ఇంకా పే చేయాల, ఇప్పటికప్పుడు చేయాలిగా. ఇప్పటికప్పుడు చేయాలంటే దాని మనకి ఏంటమ్మా, అది మనకి అయిందా అమ్మా ఇది ఓకేనా. సింపుల్గా మీకు చిన్న చార్ట్లో చెప్పనా. ఎక్స్పెండిచర్ ఫస్ట్ ఏంటమ్మా, పెన్ అయితే ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. లేదంటే ఏం చేస్తాం, అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ని అడ్వాన్స్గా పేమెంట్ చేసాం, అడ్వాన్స్ పెయిడ్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. ఓకేనా, ఈ రెండేగా మాట్లాడింది మనం. ఎక్స్పెండిచర్ ఏంటమ్మా, ఇది బేసిక్గా డెబిట్. అడ్వాన్స్ పెయిడ్ అంటే ఏంటిది, అసెటేగా. అసెట్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఏంటమ్మా, ఇది లయబిలిటీ. సో లయబిలిటీని ఏం చేస్తాం మనం, ఓకేనా, లయబిలిటీ కాబట్టి క్రెడిట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే లయబిలిటీ. సేమ్ అలాగే ఇన్కమ్కి చూడండి అమ్మా, ఇన్కమ్ ఇంకేనే అది రెంట్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఇన్కమ్ అయి ఉంటే ఈ రెండు సినారీస్, మూడు సినారీలో ఏదో ఒకటి ఉండొచ్చు. ఏంటి చెప్పండి, సరే ఏంటమ్మా, పెయిడ్ ఇన్ అడ్వాన్సా, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సా, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అక్రూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్రూడ్ అనే వాడే యూజ్. అవుట్ స్టాండింగ్ అంటే పే చేయాల్సింది, కానీ మీ స్టడీ మెటీరియల్ ఒకసారి అవుట్ స్టాండింగ్ వాడతారు, కన్ఫ్యూజ్ అవ్వదు. మనం మాత్రం ప్రాపర్గానే. ఇదేంటమ్మా, ఇన్కమ్ని ఏం చేస్తారు బేసిక్గా చెప్పండి, రైటేగా. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది ఏంటిది, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుద్ది, లయబిలిటీ. లయబిలిటీని ఏం చేస్తాం, రైటేగా. అక్రూడ్ ఇన్కమ్, ఇన్కమ్ అక్రూ అయింది కానీ రాలా, ఏంటమ్మా అది, అసెట్ని ఏం చేయాలి, అసెట్ని డెబిటేగా చేసేది, అర్థమైందా. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అవును. అడ్వాన్స్గా రిసీవ్ అవ్వటం వల్ల నీ మీద ఒక లైబిలిటీ ఉంటుంది. ఏదర్ ఎసెట్ అన్న యూజ్ చేసుకోవడానికి ఇవ్వాలి, వాళ్ళ యొక్క యూజ్ చేసుకోవాలంటే రిటర్న్ అని ఇచ్చేయాలి క్యాష్, అవునా. రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఎసెట్ని యూజ్ చేసేయడానికి ఇచ్చినా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందా, లైబిలిటీ ఉందా, లేదు. ఎసెట్ యూజ్ చేసుకోవట్లా, క్యాష్ అన్న ఇవ్వాలా, రెండింటిలో ఏదో ఒక లైబిలిటీ జరగాల నీకు, కానీ లైబిలిటీ అవుతుంది అడ్వాన్స్ ఎప్పుడు. ఫస్ట్ నుంచి రాయండి, ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. రేపు ఈచ్ ట్రాన్సాక్షను ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జాంపుల్స్తో ఒకటి జస్ట్ డెబిటో క్రెడిటో చెప్పాది, అసెట్ లయబిలిటీ నేచర్ మారుతుంది, అంతో చెప్పలేదు. ప్రాబ్లమ్స్లో కంటిన్యూషన్ రాసుకున్నాం. ఏమవుద్ది, ఏమవుద్ది, క్రెడిట్ కదా, లయబిలిటీ కాబట్టి ఇది కూడా క్రెడిట్.
అసెట్ కాబట్టి ఇది డెబిట్. రెంట్ ఎక్స్పెండిచర్ డెబిట్. అసెట్ కాబట్టి లయబిలిటీ కాబట్టి అది డెబిటా క్రెడిట్ అని ఆలోచించాలంటే అది లయబిలిటీనా అసెట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఉన్నా, అక్రూవల్ ఉన్నా, అసెట్టా లయబిలిటీ ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేయగలిగితే డెబిటా క్రెడిట్ అర్థమైపోతుంది. సరేమ్మా. నెలకే మనకి ఎక్కువ టైం పడుతుంది, లెక్చర్కి ఎక్కువ టైం పడుతుంది. ఏముంటుంది కాన్సెప్ట్ అని ఉంటుంది లెక్చర్ అయితే టాప్లో రాసిన వాళ్ళు లెఫ్ట్ రాయాలి, డౌన్లో రాసిన వాళ్ళు రైట్ రాయాలి. ఎప్పుడు సబ్జెక్ట్ అంతా జనరల్లో వచ్చిందంటే అవుట్ స్టాండింగ్ ఇదమ్మా, అవుట్ స్టాండింగ్ రెంటా ఎక్స్పెన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీ కాబట్టి ఏమవుతుంది అది సంబంధించి ఎక్స్పెండిచర్ సంబంధించి పేమెంట్ అయితే ఏంటి పరిస్థితి, అడ్వాన్స్ అయితే ఏంటి పరిస్థితి, అయితే ఏంటి పరిస్థితి ఏ నేచర్కి వెళ్ళిపోతుంది, లయబిలిటీకి ఎక్స్పెండిచర్ ఇన్కమ్. ఒకసారి మీరు చూసుకోవాలి వాళ్ళు అప్పుడు ఒకసారి రాసే బ్యాక్ జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. మీకు ఒక 5 minutes రివైజ్ చేయడానికి 1 hour పడుతుంది. రివిజన్ ఎంతసేపు అమ్మా, నోట్స్ ఓపెన్ చేసి ఒకసారి అలా చూసుకుంటే 5 minutesలో రివిజన్ అయిపోయింది. అలవాటు అయ్యే వరకు అకౌంట్స్ అంతా ఇంక రివిజన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అదే ఇన్కమ్ ఎక్స్పెండ్ క్లారిటీ వస్తే డెబిట్ క్రెడిట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకు ఇంతలో డిస్కషన్ చేయాలి సార్ డెబిట్ క్రెడిట్ అనేది? లెడ్జర్ చేసేటప్పుడు బేసిక్గా జర్నల్ బేస్ చేసుకుని లెడ్జర్ చేస్తారు. వితౌట్ జర్నల్ కూడా లెడ్జర్ చేయగలగాలి. అది చేయాలంటే డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి, మీకు మగ్గప్ వచ్చేయాలి. ఫస్ట్ ఏం చేసామని అదే నేర్చుకున్నాం, డెబిట్ క్రెడిట్ నేర్చుకున్నా అదేగా, దాన్ని బేస్ చేసుకుని లెడ్జర్ కూడా చేసేది. కానీ ఫస్ట్ అది ఎగ్జామ్లో అలాగే చేయాలి. 2 రకాల కాన్సెప్ట్ లెర్నింగ్ చెప్పాక స్టార్టింగ్లో అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుని వదిలేస్తే ఎగ్జామ్లో మీరు ఫాస్ట్గా చేయలేరు. ఇంత ఆలోచించావు అనుకో అమ్మా, ఎంతసేపు పట్టింది ఈ సమ్ చేయటం, చాలా టైం పట్టింది. అదే నువ్వు లెడ్జర్ ప్రిపేర్ చేయాలి, డైరెక్ట్గా డెబిట్ క్రెడిట్ డైరెక్ట్గా చెప్పేయగలుగుతున్నావు. అప్పుడు ఏమవుతుంది, టైము 5 నిమిషాలు అయిపోతుంది. అదే జనరల్ ఆలోచించి తర్వాత లెడ్జర్ ఆలోచిస్తే ఆలోచించడానికి 5 minutes, ఇంకో టైం మేనేజ్ చేయడం అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్పెషల్లీ ఫౌండేషన్లో మీరు ఉన్నారంటే ఇంటర్లో కూడా నేనే వస్తాను, స్టార్ట్ అవుతుంది. ఫ్లోలో 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం, సబ్జెక్ట్ నేర్చుకుంటాం, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాశారు అందరూ? ఆన్లైన్ వాళ్ళు రాశారమ్మా? బ్రేక్ తీసుకోండి.